అయ్యిందండి. రైట్. ఒకసారి జూపూడి ప్రభాకర్ గారు, వారు డిఫెన్స్ రంగంలో 2 దశాబ్దాలు పనిచేశారు. వాక్యూమ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అండ్ యుద్ధ తంత్రాలు, యుద్ధ యంత్రాలతో పాటు యుద్ధ తంత్రాలు తెలిసిన మంత్రగాడు ఆయన. మొత్తాన్ని దగ్గరగా చాలా అంశాలు పరిశీలించిన వ్యక్తి జూపూడి ప్రభాకర్ గారు. సార్, ఈరోజు ఉదయం కూడా మనం మాట్లాడుకున్నాం, పాకిస్తాన్ జర్నలిస్ట్ కూడా మనతో పార్టిసిపేట్ చేశాడు. ఆ ఉదయం అతను పలికిన బీరాలన్నీ ఇవాళ అటకెక్కేసినట్టేనా? మ్యూట్లో ఉన్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు ఓకేనా? మీరు మ్యూట్లో ఉన్నారు ప్రభాకర్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. రైట్, ఈ లోపల కిషోర్ గారు మాట్లాడతారు అది వచ్చేదాకా. అండ్ కిషోర్ గారు, ఇంకొక విషయం, కేవలం $500 మిలియన్ గట్టిగా ఈరోజు రాత్రి పెట్రోల్ బంక్ వెళ్ళి ట్యాంక్ నింపించుకుంటే అసీం మునీర్ గారు మిగిలిన వాళ్ళందరినీ సైకిళ్ళు మోటార్ సైకిళ్ళు వేసుకుని తిరగమన్నాడు. ఆయన ఒక్కడే వెహికల్లో తిరుగుతున్నాడు. రేపు పొద్దునకి అయిపోతుంది. రేపు పొద్దున ఆయన కూడా నడుచుకుంటూ బయటకు రావాల్సిందే, లేకపోతే ఆయన సైకిల్ తొక్కుంటూ బయటకు రావాల్సిందే. ఇది వాళ్ళ వాస్తవ చిత్రణ. కానీ వాళ్ళు పలికిన బీరాలు ఏంటండి మీరు గమనించారు? ఆవిడ జయా ఖాన్ ఆవిడ మాట్లాడుతుంది, ఇక్కడికి వచ్చి మసీదు కడుతుందట, తొలి అజా అసీం మునీర్ ఇస్తాడట. సరే, ఆవిడ ప్రలాపన అటు ఉంచితే ఇంకొక ఆయన వస్తాడు, వచ్చి మా దగ్గర 120 మేము తెలుసా, మేరే పీచే ఆంటీ హై, మేరే పీచే లాలు అంకుల్ హై, మేరే పీచే జయ ఆంటీ హై అని మనం పవన్ కళ్యాణ్ సినిమాలో చూస్తాం కదా. మా వెనకాల 120 స్ట్రాటజిక్ ప్లేసెస్లో న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి. వినిపిస్తుందా సార్? ఓకే, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఇప్పుడు ఓకే. మీరే మాట్లాడండి సార్, మీ గురించి. సార్, ఇది మనం మార్నింగ్ కూడా మీరు పాకిస్తాన్ సోదరుని ఒక అతన్ని ఇంటర్వ్యూలో పట్టుకొచ్చారు, సీనియర్ జర్నలిస్ట్ అనుకుంటాను. అతను కూడా చాలా అంశాల మీద మాట్లాడారు, మీతోటి కొద్దిగా ఎక్కువగా మాటలు కూడా తిన్నట్టున్నాడు. బట్ తిరిగి వచ్చేసరికి సీజ్ ఫైర్ అనేది ఒక విధంగా చూస్తే చాలా ఆనందం కలిగిస్తూ ఉంది. మోడీ గారు తీసుకున్నటువంటి ఒక తెలివైనటువంటి స్టెప్గా దీన్ని ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే భారతదేశం కూడా ఒక ఎయిమ్ తోటి, విజన్ తోటి 2047 కల్లా మనం అగ్రరాజ్యంగా ఉండటం కోసం, టాప్ మోస్ట్ కంట్రీలో ఉండటం కోసం చేస్తున్నటువంటి చాలా టార్గెట్స్ మన ముందున్నాయి. పాకిస్తాన్ ఒకటే కాదు, మనం కూడా పేదరిక దేశమే. మనం కూడా మన ముందున్నటువంటి టార్గెట్ని చూసినప్పుడు యుద్ధం మనకు ఒక సవాలుగానే, లేకపోతే యుద్ధం మనకు కూడా మంచిది కాదు. కానీ వచ్చినటువంటి సవాల్ని ఖచ్చితంగా తిప్పికొట్టాం, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. రెండో అంశాన్ని నాకు ఇది నేను మీతోటి అనొచ్చో లేదో నాకు తెలియదు వాసుదేవన్ గారు, ఇఫ్ యూ కెన్ పర్మిట్ మీ ప్లీజ్. మధ్యలో సీజ్ వారిని ప్రకటించడానికి మన దేశం కన్నా ముందు ట్రంప్ ఎందుకు లైన్లోకి వచ్చాడు? ఎస్, సర్టన్లీ ఇట్స్ డిబేటబుల్ అండి. ట్రంపే కాదు, ట్రంప్ వెనకాల కిమ్ ఉన్నాడు, కిమ్ వెనకాల ఫ్రాన్స్ ఉంది, ఫ్రాన్స్ వెనకాల ఇజ్రాయెల్ ఉంది. ఉన్నాయని మనం భావించాలన్నా? నిజంగా ఉన్నాయా? నిజంగా ఉన్నాయి. లేకపోతే ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఒక ప్రెషర్ టాక్టిక్స్ అండి, ఒక ఒత్తిడి వ్యూహం ఇది. ఎందుకంటే మన మీద కాదండి, మనల్ని కన్విన్స్ చేశారు, వాళ్ళని బెదిరించారు. అసలు సీజ్ ఫైర్ డెసిషన్ తీసుకున్నందుకు మోడీ గారికి, మన ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. బట్ ది ప్రెస్టేజ్ ఆఫ్ ద కంట్రీ, ఫర్గెట్ అబౌట్ పాకిస్తాన్. మనం ఒక 140 కోట్ల జనాభాతో ఉన్నటువంటి ఒక కంట్రీ ఒక 3 రోజులు 4 రోజులు యుద్ధానికి వెళ్ళిన తర్వాత అవతల వాళ్ళ టార్గెట్ని మన టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం టార్గెట్ చేసి కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఉన్నారో పోయారో, టెర్రరిజం అనేది ఖచ్చితంగా ఒక ఈవెంట్ తోటి పోతుందైతే నేనైతే అనుకోవట్లేదు. దానికి చాలా లాంగ్ పీరియడ్, లాంగ్ టర్మ్ యుద్ధం చేయాల్సినట్టు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అందులో పాకిస్తాన్ని మనం నమ్మలేము, ఎందుకంటే ఇలాంటి గ్రూప్స్ని వాళ్ళు పెంచి పోషిస్తూనే ఉంటారు. మీరు చెప్పినట్టుగా వాళ్ళ ఎకానమీ బ్యాడ్ షేప్లో ఉంది కాబట్టి వాళ్ళు త్వరగా సరెండర్ అయిపోవడం కోసం బ్యాక్ డోర్లో వీళ్ళందరినీ మాట్లాడుకొని మనతోటి మాట్లాడేటట్టుగా చేసి మనం వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేటట్టుగా మధ్యలో ఒక కంట్రీ ఈరోజు మనకి ప్రకటన ముందుగా చేసింది. నేను తర్వాత చేస్తే నాకు అబ్జెక్షన్. నార్మల్గా ఇది నాకే కాదు,
కామన్ సెన్స్ తో ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా హూ ఈస్ దిస్ థర్డ్ కంట్రీ? ఈ ప్రకటన ముందే మన ప్రధాని కానీ, లేకపోతే మన అజిత్ దోవెల్ కానీ, లేకపోతే మన ఫారెన్ సెక్రటరీ కానీ వాళ్ళతోటి ఎందుకు చేయించలేకపోయారు? వాళ్ళు చేసిన తర్వాత మనం చేయటంలో స్ట్రాటజీ ఏమైనా ఉందా? నేను తప్పట్టం లేదు, కానీ స్ట్రాటజీ ఏమైనా ఉందా? అంటే నార్త్ కొరియా కిమ్ ఉన్నాడు, నార్త్ కొరియా కిమ్ మన స్టేట్ అంతా లేదు కదా, ఒక స్టేట్ అంతా లేదు. అతనికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. సో బైలాటరల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ప్రెస్టేజ్ ఆఫ్ కంట్రీ వచ్చినప్పుడు, భారతదేశం ఒక సర్వభౌమాధికారం కలిగినటువంటి ఒక దేశంగా మనం ఉన్నప్పుడు, మన ప్రధాని మన ఆడబిడ్డల ముందే భర్తలను చంపేసినప్పుడు, వాళ్లకు మతాలను అడిగి చేసినప్పుడు తీసుకున్నటువంటి ఒక ప్రతిచర్యగా మనం దీన్ని చూద్దాం, నో డౌట్. బట్ మనం ఎందుకు వాళ్ళ వైపు పెట్టి చూపించాలి? వాళ్ళకి అన్నీ అయిపోయినాయి, వాళ్ళు అడుక్కుంటున్నారు, వాళ్ళకి మంచినీళ్ళు లేవు, వాళ్ళు పెట్రోల్ లేదు, వాళ్ళకి డీజిల్ లేదు, అవి లేని వాళ్ళందరూ యుద్ధానికి ఎందుకు వచ్చాడు? అంటే ఇక్కడ సంథింగ్, దీన్ని ప్రెస్టేజ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మనం ముందుగా ప్రయాణించుకో